వెనిజులాలో డ్రగ్స్ అక్రమ రవాణా నెట్వర్క్పై దృష్టి పెట్టిన అమెరికా తాజాగా కీలక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో డ్రగ్స్ ముఠా ట్రెండీ అరాగ్వా గ్యాంగ్కు చెందిన లీడర్ హెక్టర్ రసైన్ఫోర్డ్ గురేరో ఫ్లోర్స్ హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ట్రెండీ అరాగ్వా ఉగ్రవాదులకు వెనిజులాలోనే కాదు, ఈ భూమి మీద ఎక్కడా సురక్షిత స్థావరం ఉండదని ట్రూత్లో పోస్ట్ చేశారైన హంతకులు, డ్రగ్ లార్డ్స్ ఎక్కడున్నా వేటాడుతామని, వారిని నరకానికి పంపిస్తామని ట్రంప్ వెల్లడించారు. అత్యంత పక్కా సమాచారంతో ట్రెండీ అరాగ్వా ముఠాకు చెందిన ఒక కాంపౌండ్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో గురేరో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్ హౌస్ షేర్ చేసింది. ఈ ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. గురేరో తలపై $5 మిలియన్ రివార్డ్ కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ట్రెండీ అరాగ్వా ముఠా దశాబ్ద క్రితం అరాగ్వా నగరంలోని ఓ జైల్లో ఏర్పాటైంది. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదూరో నియంత్రణలో ఈ గ్యాంగ్ పనిచేస్తోందనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ముఠా ఆగడాలు మితిమీరిపోయాయి. జైళ్లనే స్థావరాలుగా మార్చుకుని అక్కడి నుంచే దోపిడీలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడ్డట్టు అమెరికా వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.